शिमारू के नए वीडियोस के लिए सब्सक्राइब कीजिए और बेल आइकन को दबाना न भूलें। ఇది నా దుప్పట. నువ్వే నా వస్తువుల మీద కన్నేస్తున్నావ్. నా దుప్పట నీది కావాలంటే వెళ్ళి వెతుక్కో. నేను వెతకాల్సిన అవసరం లేదు. ఇది నా దుప్పట. నాన్న నాకిచ్చింది. నాన్న నాకిచ్చారు. నీ దుప్పట సైడ్ కట్ అయి ఉంటుంది. ఇది నాది. వదిలి దుప్పటాన్ని పోగొట్టేసుకునుంటావు. వదలు. అరే అక్క, ఏం చేస్తున్నారు మీరు? ఇది తన శాలునే, వదిలిపెట్టండి. నేను చెప్తున్నాను కదా. నోరు మొయ్. అన్ని తెలిసినట్టు. వదలవే. నా దుప్పట వదలు. నా వస్తువుల్ని నిన్ను ముట్టుకోనివ్వను. వదలవే. ఇది నా దుప్పట. వదలవే. చెప్తున్నానా? వదలు. అరే కాస్త ఊరుకుంటారా? అయినా ఇలా చేశారేంటి? నువ్వు వెళ్ళి నాకు నీళ్లు తీసుకురా. ఎప్పుడు చూసినా గొడవ గొడవ. ఇప్పుడేమో దుప్పటా కోసం, లేకపోతే భోజనం కోసం, లేకపోతే రూమ్ కోసం. అరే మీరిద్దరు ఇంకా చిన్నపిల్లలా? నాన్న తనకు అర్థమయ్యేలా చెప్పండి. ఎప్పుడు నా వస్తువుల మీదే ఆశపడుతుంది. నువ్వే నా వస్తువుల మీద కన్నేస్తున్నావు. ఎప్పుడు చూసినా నాతో గొడవ పెడుతోంది. కానీ ఇది ఇషిత దుప్పటానే. అవును నాన్న, నేను అదే చెప్తున్నాను. కానీ అక్కయ్య తప్పుగా అనుకుంటున్నారు. ఆ షాలు ఇషిత అక్కయ్యదే. నువ్వు నోరు మీరా. దసరా దగ్గర పడింది. నేను ఆనాకి ఇదే కలర్ దుప్పటా తీసుకెళ్లి మ్యాచింగ్ సూట్ కొందామనుకున్నా. ఆ గుడ్డ తీసుకెళ్లి రామ్ ప్రసాద్ టైలర్ దగ్గర కుట్టడానికి ఇచ్చాను. మీ మెజర్మెంట్స్ వాడి దగ్గర ఉన్నాయి కదా. తర్వాత ఆ సైడ్ లో కట్ అయిన దుప్పటా అది సరి చేసిమ్మని చెప్పేశా. విన్నా కదే. నా దుప్పట్టని 2 ముక్కలుగా చేతికిచ్చింది. ఎందుకు ఏడుస్తున్నారక్క? అహనా ఆ శాలు ఇస్తుంది కదా, అది తీసుకోండి చాలు. రేయ్ నోరు మూసుకో. నేనది ఇవ్వను. పెద్ద మనిషిలా మాట్లాడుతున్నాడు. వాడు నాకు సపోర్ట్ చేస్తాడు. ఖచ్చితంగా చేస్తాడు. ఎందుకంటే నేను ఈ ఇంటి అమ్మాయిని, నాన్నకి నిజమైన కూతుర్ని. ఒక విషయం మర్చిపోయావు. నీకంటే ముందు నేను పుట్టాను. నీకంటే పెద్దదాన్ని. నేనే నాన్నకి మొదటి కూతుర్ని. అనా మళ్ళీ ఎదురు ప్రారంభించారా? నువ్వు పెద్దదానివి కదా, కాస్త వదిలేయచ్చుగా. దీనికి అర్థం ఏంటి నాన్న? పెద్దదాన్నని వదులుకోవాలా? తన్ను కూడా హద్దుల్లో ఉండమనండి. నేనెందుకు నోరు మూసుకోవాలి? నువ్వు నోరు మూసుకో. ఎందుకంటే నిజమైన కూతుర్ని నేనే. ఇంకా నువ్వు పెంపుడు కూతురువి. వెళ్ళు. నాన్న డ్రా అలమార తీసి చూడు. అందులో మీ అమ్మ నాన్న రాసిన లెటరే ఉంటుంది. పో వెళ్ళి చదివి చూడు. అప్పుడే నీకంతా అర్థమవుతుంది. ఇషిత, నా రూమ్కి వెళ్ళి ఎందుకు అలమారా డ్రాయర్ని ఓపెన్ చేశావు? ఆ డ్రాని నిన్ను తెరవద్దని నేను చెప్పాను కదా. సరే వెళ్ళి తెరిచాను. అందులో ఏముంది? అది నేను చెప్పేది నిజమేగా. తిన మీ కూతురు కాదు, తను పెంపుడు కూతురు. మేము దీనానక్ ఇంకా సుధామతి దేవి మా ఇష్ట ప్రకారమే 7 నెలల ఆడపిల్లని అందరూ ఉన్న సభలో ఇంకా ప్రజల అందరి ముందు నాగేంద్ర రాయ్ ఇంకా కౌశల్య రాయ్కి మా ఇష్ట ప్రకారం బిడ్డను అప్పచెప్తున్నావు. ఈ లెటర్ని నా ఇష్ట ప్రకారమే రాస్తున్నాను. కారణం ఆడపిల్లని పెంచడంలో ఏ కష్టమూ ఉండకూడదు. సుధామి, ఉపేంద్ర. ఏంటి నాన్న? నాన్న, ఈ విషయాన్ని ఎందుకని నా దగ్గర దాచారు? ఇలా చూడమ్మా, నిన్ను నేను ఆ విధంగా చూడలేదు. నిన్ను నా కూతురుగానే పెంచాను. నువ్వు ఇంకొకరి కూతురువని నేను ఇప్పటి వరకు అనుకోలేదు. నన్ను మా అమ్మ నాన్నల దగ్గర నుంచి ఎందుకు విడగొట్టారు? అమ్మా, స్వార్థం, ఒట్టి స్వార్థమే. నాకు కౌశల్యకి పెళ్ళయ్యి 2 ఏళ్ళైనా సరే
మాకు పిల్లలు పుట్టలేదు. ఒక పెద్ద జ్యోతిష్కుడు చెప్పాడు, ఒక బిడ్డని దత్తత తీసుకోండి, ఆ బిడ్డని మీరు పెంచారంటే నీ భార్యకి తల్లి స్థానం దొరుకుద్ది అన్నాడు. అందువల్ల నేను దత్తత తీసుకున్నాం. ఇది జరిగి 25 ఏళ్ళు అయిందమ్మా. అప్పుడు నేను జంషెడ్పూర్లో ఉండేవాడిని. ఇషిత పుట్టిన తరువాత నాకు ఇదే ఊర్లో పని దొరికింది. దాంతో మేము మీ ఇద్దరిని తీసుకొని ఇక్కడికి వచ్చేసాం. 2 సంవత్సరాల తర్వాత కౌశల్య మనల్ని వదిలి వెళ్ళిపోయింది. అమ్మా, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను మీ ఇద్దరికీ తల్లి తండ్రిగా ఉండి మిమ్మల్ని బాగానే పెంచుతూ వచ్చాను. అమ్మా, నేను ఎప్పుడూ నిన్ను దత్తత తీసుకున్న కూతురుగా అనుకోలేదమ్మా. నాకు అసలు ఆ ఉద్దేశమే రాదమ్మా. ఊరుకోమ్మా. ఇదిగోండి మేడం, మీ నైట్ టీని రెడీ చేసి తీసుకొచ్చాను. నువ్వు వచ్చేసావా? థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఎందుకు చెప్తున్నారు? ముందు టీ తాగండి. థ్యాంక్స్ గింగ్స్ ఏమీ నాకు అక్కర్లేదు. టీ చాలా బాగా పెట్టావు. థ్యాంక్ యూ రా. నువ్వు టీ మొత్తం తాగకుండానే పడుకొని నిద్రపోతున్నావా? ఇలా అయితే నిద్ర మాత్రల ప్రభావం ఎక్కువగా ఉండదు. నువ్వు మధ్యలోనే లేచిపోతావు. ఇప్పుడు ఏం చేద్దాం? సరే, ఈరోజు వదిలేద్దాం. లేదు, చాలా కష్టపడ్డాను. కొంచెం అనుభవించి వెళ్దాం. కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది, అయినా సరే అనుభవిద్దాం. ఎందుకంటే నువ్వు మా నాన్నకి పుట్టలేదు. నువ్వు పెంపుడు కూతురు మాత్రమే. అహానా, అహానా, యోగేష్, నువ్వా? ఏమైంది హానా? ఎందుకు ఏడుస్తున్నావు? అదంతా ఏం లేదు. ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపో. హానా, నేను లోపలికి రావాలి, తలుపులు తీ. లేదు యోగేష్, నువ్వు ప్లీజ్ వెళ్ళు. హానా, వెళ్ళి తలుపు తీ. యోగేష్, ఇక్కడి నుంచి వెళ్ళిపో ప్లీజ్. హానా, ప్లీజ్ అంటావేంటి? ఇలాంటి పరిస్థితుల్లో నేను ఒంటరిగా వదిలేసి ఎలా వెళ్తాను? వెంటనే వెళ్ళి ఆ తలుపులు తీ, లేదంటే గట్టిగా అరిచి అందరినీ లేపేస్తాను. సరే, అక్కడికి రా. హానా, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? నా నాన్నగారికి పెంపుడు కూతుర్ని. ఏంటి హానా, ఎందుకు ఇలా తమాషా చేస్తున్నావు? తమాషా చెయ్యట్లేదు యోగేష్, నిజమే చెప్తున్నాను. నిజంగా మా నాన్నగారికి నేను పుట్టలేదు. చిన్నప్పుడే ఆయన నన్ను దత్తత తీసుకున్నారు. నేను ఆ లెటర్ని చదివాను. నిజమైన అమ్మ నాన్న రాసిచ్చిన లెటర్ అది. 25 ఏళ్ల ముందు. సరే,
మీ నాన్న నిన్ను ఏమైనా అన్నారా? ఏమైనా తిట్టారా? లేదు, ఆయనకు అదంతా గుర్తులేదు. కానీ ఇష్టాకు మొత్తం తెలుసు. తను దెప్పి పడుస్తోంది. పెంపుడు కూతురు అంటుంది. అహనా, నువ్వు తన మాటలు విని ఏడుస్తున్నావా? తను ఎప్పుడు అర్థం లేకుండా మాట్లాడుతుంది. అదంతా కాదు, నేను మా నాన్నగారి నిజమైన కూతుర్ని కాదు. ఎవరది? ఇక్కడున్నది ఎవరు? ఎవరు? ఇక్కడ ఎవరున్నారు? ఎవరు? యోగేష్, నువ్వు ఏదో ఒకటి చెయ్యి. నువ్వేం దిగులు పడకు. త్వరలోనే నిన్ను మా ఇంటికి నేను తీసుకెళ్ళిపోతాను. ప్రామిస్. ఇక్కడ ఏం జరుగుతుంది? దుర్మార్గురాలా! నాన్నా! ఏ ఇషిత విను. నాన్నా! ఇషిత ఆగు. మీ పెంపుడు కూతురు లక్షణం చూడండి. నాన్నా! ఇషిత నాన్నా! ఇషిత నోరు మూసుకో. నోరు మూసుకోను. ఈ రోజు అందరికీ తెలియాలి నువ్వు చేసిన పని. నాన్నా! ఇషిత, యోగేష్. ఇషిత ప్లీజ్, నేను చెప్పేది విను. అరే! పోవే. ఇషిత, యోగేష్! నాన్నా! సుందర్! ఆగు! ఏయ్, ఆగరా. ఎక్కడికి రా పారిపోతున్నావు? ఆగు. ఎక్కడికి రా అంకుల్, నేను చెప్పేది ఒకసారి వినండి. అంకుల్ అని పిలుస్తున్నావారా? ఎందుకు పనికిరాని దద్దమ్మవి. నా కూతుర్ని వదిలి దూరంగా ఉండమని ఎన్నిసార్లు రా చెప్పాలి నీకు? కానీ నువ్వు బాగుపడవరా, నేరుగా ఇంట్లోకి వచ్చేసావు. నాన్న, ఎందుకు మీరు కొట్టారు? నేనే యోగేష్ని పిలిచాను. ఎక్కువ మాట్లాడావంటే నీకు దెబ్బలు పడతాయి. ఎందుకు వీడిని కలుస్తున్నావు? నాకు వీడి ముఖం చూడడానికి అసలు నచ్చట్లేదు. రేయ్ వీధి కుక్క, ఇక్కడి నుంచి వెళ్ళిపోరా, లేదంటే తన్నులు తింటావు. పోరా ఇక్కడి నుంచి. యోగేష్, హలో ఒక పని చెయ్యి. నువ్వు తన ఇంటికే వెళ్ళు. నీ బ్యాగ్తో వెళ్ళు. ఎందుకంటే ఈ ఇంట్లో నీకు హక్కు లేదు. అవును, ఇలాంటి తలనొప్పులు ఉండవు. ఫ్రీగా ప్రశాంతంగా ఉంటుంది. అక్కయ్య కూడా హాయిగా ఉంటుంది. సుందర్, నోరు మూసుకొనుండు, లేకపోతే నిన్ను తంతాను. తను ఎక్కడికి వెళ్ళదు. ఎవరు వెళ్ళాలనుకుంటే వాళ్ళు ధారాళంగా వెళ్ళొచ్చు. కానీ ఈ చెత్త వెధవ యోగేష్, వాడు మళ్ళీ నీ పక్కకి అస్సలు రానే రాకూడదు. ఏమైంది నాన్న? వాడి దగ్గర ఏం లోపం ఉంది? బాగా చదువుకున్నాడు, బీటెక్ చేశాడు. బీటెక్ చదివి సంవత్సరం నుంచి ఉద్యోగం లేకుండా ఉన్నాడు. నీకేం తిండి పెడతాడు? దాని గురించి నేను ఆలోచించలేదు. నాకు వాడు నచ్చాడు నాన్న. నన్ను వాడు అర్థం చేసుకున్నాడు. ఈ రోజు కాకపోయినా రేపైనా వాడికి ఉద్యోగం దొరుకుతుంది. నేను కూడా సంపాదిస్తాను. పెళ్ళాం సంపాదిస్తే తిని కూర్చునేవాడిని నేను నీకు పెళ్లి చేయను. వాడిని మర్చిపో, లేకపోతే ఇక్కడ ఏం జరుగుతుందో నాకు తెలీదు. అర్థమైందా? నీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావుగా. ఏదో ఒక రోజు నాన్న చేతులతోటే నేను ఇంట్లోంచి గెంటుతారు. చెప్పాలంటే ఆ రోజు నాకు మండిపోయింది. నన్ను కొట్టినందుకు తిరిగి కొట్టాలనుకున్నాను. కానీ కేవలం నీకోసం మాత్రమే సైలెంట్గా ఉన్నాను. మీ వాళ్ళు నా పరువు తీసేశారే. యోగేష్, నాకు కూడా బాధగానే ఉండింది. మా నాన్నగారు అలా చేసుండకూడదు. దాంతోపాటు అదుందే, ఖచ్చితంగా తనకి గుణపాఠం నేర్పిస్తాను. ఎప్పుడు చూసినా పెంపుడు కూతురు అంటోంది. ఇలా చూడా హానా, మీ నాన్న ఆయన నోటితో చెప్పుండకపోవచ్చు, కానీ ఆయన నిన్ను సొంత కూతురులా చూసుకోలేకపోతున్నారు. అలా కాదు. నేనంటే ఆయనకు అస్సలు ఇష్టం లేదు. రేపో మొపో నువ్వు ఇంజనీర్కి భార్య అవుతావు. ఆయన పెంపుడు కూతురికి మేలు జరగాలనుకోరు. అలా కాదు యోగేష్, నాన్న అలాగంతా ఆలోచించట్లేదు. అయ్యో హానా, నీకు అస్సలు అర్థం కావట్లేదు. ఆయన అలాగే ఆలోచిస్తారు. సరే, నాలో ఏం లోపం ఉంది చెప్పు. నేను ఇంజనీర్ చదువుకున్నాను, చాలా మంచోడిని, ఇంటర్వ్యూ కూడా అటెండ్ చేశాను. ఖచ్చితంగా నేను ఎక్కడొక్కడ సెలెక్ట్ అయిపోతాను. నాకు తెలుసు నీకు సెలక్షన్ వస్తుంది. ఎప్పుడు నీకు జాబ్ దొరుకుతుందో అప్పుడు అందరూ సైలెంట్ అయిపోతారు. కానీ మనసులో ఉన్న ద్వేషం తొలగిపోదు. ఎందుకంటే నీ గురించి మీ నాన్నగారు సరిగ్గా అనుకోవడం లేదు.
సొసైటీకి భయపడే ఆయన నిన్ను ఇంట్లో ఉండనిచ్చారు. నీకెదరైనా జరిగిందంటే సొసైటీ ఆయన్ని ప్రశ్నిస్తుంది. నా మాటల్లో నీకు నమ్మకం లేదంటే మీ ఇంటికెళ్ళి నువ్వే ట్రై చేసి చూడు. మీ నాన్న నిన్ను ఎలా చూస్తున్నారో అప్పుడు నీకే అర్థం అవుతుంది. ఇలా చూడు, నాహేందర్ రాయ్కి ఈషితా రాయ్ మాత్రమే నచ్చుతుంది. మరి నిన్నెందుకు దత్తత తీసుకున్నారు చెప్పు? అప్పుడే కదా ఆయన భార్య తల్లి అవుతుంది. ఇప్పుడు ఆయనకంటూ సొంత కూతురుంది. అప్పుడు నీ మీద ప్రేమ తగ్గిపోతుంది. నాన్నగారు ఎన్ఎస్బి ఎంబీఏ కాలేజ్లో సీటు దొరికింది. సంతోషం అమ్మా, నీ కళ నెరవేరింది. అన్నిటికీ మీ ఆశీర్వాదమే కారణం నాన్న. అడ్మిషన్ ఎప్పుడమ్మా? 28th లాస్ట్ డేట్. మీరు అడ్మిషన్ కావాల్సిన డబ్బులు ఇస్తే చాలు, వెళ్ళి అడ్మిషన్ తెచ్చుకుంటాను. ఎంత డబ్బు కట్టాలమ్మా? సోమవారానికల్లా నేను ఇచ్చేస్తాను. అది నాన్న 30 లక్షలు. 30 లక్షలా? మీరు డబ్బు త్వరగా అరేంజ్ చేసేస్తే. నీకే తెలుసు కదమ్మా, నేను ప్రైవేట్ ఫర్మ్ లో రిటైర్డ్ క్లర్క్ గా ఉన్నాను. ఇంత పెద్ద మొత్తాన్ని నేను ఎక్కడి నుంచి తెస్తానమ్మా? కానీ నాన్న, ఎంబీఏ కోసం చదువు విషయం మీకు తెలుసు కదా, దానికి డబ్బులు అవసరం. డబ్బులు అవసరమే, అదే అందరికీ తెలుసు. కానీ నువ్వు మెరిట్ లిస్ట్ లో రాలేదు కదా. నువ్వు మెరిట్ లిస్ట్ లో లేవు, అందుకని ఇన్ని డబ్బులు కట్టాలి. నువ్వు చదువు మానిసే, ఇన్ని డబ్బులు లేవు. ఇషిత, నోరు మూసుకొని ఉండలేవా నువ్వు? నాన్నగారు, నేను మెరిట్ లిస్ట్ లో రావాలని చాలా ప్రయత్నించాను, కానీ ర్యాంక్ బాగా వచ్చింది నాన్న, అందుకని నాకు అడ్మిషన్ దొరికింది. నాన్నగారు, ఇలాంటి కాలేజ్లో డొనేషన్ ఇచ్చి కూడా సీటు దొరుకుతుందంటే చాలా విచిత్రం. అమ్మా, 30 లక్షలంటే పెద్ద అమౌంట్ అమ్మా. నాన్నగారు, అడ్మిషన్ తీసుకునేటప్పుడు 10 లక్షలు ఇస్తేనే చాలు, ఇంకా 2 ఏళ్లకి 4 ఇన్స్టాల్మెంట్లో కట్టచ్చు. 20 రోజుల్లో 10 లక్షల రూపాయలు ఎవరు తీసుకొచ్చిస్తారు? అది ఏ హక్కుతో మా నాన్నని డబ్బులు అడుగుతున్నావు? ఎందుకు కంగారు పెడుతున్నావు? ఇషిత, తను నా కూతురు. తను నన్ను ఇబ్బంది పెట్టకుండా ఇంకెవరిని ఇబ్బంది పెడుతుంది. నువ్వు నోరు మూసుకోమన్నాను. నోరు మూసుకుంటే నీకు మంచిది. అమ్మా, నువ్వు దిగులు పడకమ్మా. 10 లక్షలకి ఎలాగైనా ఏర్పాటు చేస్తానమ్మా. థ్యాంక్స్ నాన్నగారు. 10 లక్షల టెన్షన్ తీసుకోండి. నిన్ను నేను అర్థం చేసుకోలేను. నేను పుట్టేశాను కదా, మరి వాళ్ళ అమ్మ నాన్నకి ఎందుకు ఇవ్వలేదు మీరు తన్ని? నీ ఆలోచనలు నీ దగ్గరే ఉంచుకో. నోరు మూసుకొని కనిచెల్లు. ఇక్కడి నుంచి పొమ్మంటున్నా. పది లక్షలు ఎక్కడి నుంచి వస్తాయి? ఇవాళ తారీఖు 8. 28వ తారీఖు లోపు డబ్బు కట్టాలి. నా పిఎఫ్లో 3 లక్షల రూపాయలే ఉన్నాయి. మిగతా 7 లక్షలు ఎక్కడి నుంచి తేవాలి? నిద్ర రావడానికి మందు. అయితే ఇషిత డైలీ టాబ్లెట్ వేసుకుని నిద్రపోతుందా? ఈరోజు టీ ఎలా ఉంది? చాలా బాగుంది. నీ ఈ స్పెషల్ టీ వల్లే నా టైర్డ్నెస్ అంతా పోతుంది. ఇప్పుడు నేను బాగా నిద్రపోతాను. అది లేచేటప్పుడు చాలా ఫ్రెష్గా లేస్తాను. థ్యాంక్ యూ.
నువ్వా? అరే వదులు. అరే ఏంటిది? ఏం చేస్తున్నావురా? హా? నాన్నని పిలవనా? ఏం పని చేస్తున్నావురా? అక్క అక్క నేను తప్పు చేశానక్క, ప్లీజ్ నన్ను క్షమించక్క. ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయను, ప్లీజ్ అక్క. నేను క్షమించాలా? నా ఇంట్లో ఉంటూనే నా ఇంట్లోనే దొంగతనమా? నా చెల్లెల మీద చేయి వేస్తావా? హా? ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? చూడు, ఇప్పుడే అందరినీ పిలిచి నువ్వు ఏం చేస్తావో చెప్తాను. అక్క అక్క వదక్క, ప్లీజ్ అక్క, నా పని పోతుందక్క, ప్లీజ్ అక్క. ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయనక్క, ప్లీజ్. ఇన్ని రోజులు ఎందుకు చేసావురా? అప్పుడు అది తప్పని తెలియలేదా? తప్పు పాపం అని తెలియలేదా? నేను ఇషితాన్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను, కానీ తన మనసులో ఏముందో నాకు తెలియదు. అందుకే రోజు చూడడానికి వెళ్తున్నానక్క. మళ్ళీ తనతో ఇలా ప్రవర్తించేవా అనుకో, నిన్ను ఊరేసి దించేస్తాను, చూసుకో. మీరు అన్నట్టే చేయండక్క. ఈసారి ఇలా జరిగిందంటే నా అంతటి నేనే ఊరు వేసుకుంటాను. అందుకు నేను సిద్ధంగా ఉన్నానక్క, ప్లీజ్ అక్క. ఇప్పటికి నన్ను వదిలేయండి, నా తప్పుని సరిచేసుకోవడానికి అవకాశం ఇవ్వండి. ఈ విషయం ఎవరికి చెప్పకండి అక్క, ప్లీజ్. అక్క ఇది బయట తెలిస్తే నా పని పోతుంది. సరే, ఉద్యోగం కోసం నోరు మూసుకుంటున్నాను. అక్క మీరు నన్ను క్షమించారు కదా, క్షమించానని ఒక్క మాట చెప్పండి అక్క, ప్లీజ్ అక్క. క్షమించాలా? నాకేమన్నా పిచ్చా? ఇంత ఈజీగా నిన్ను క్షమించమంటావా? ఏంటక్క మీరు నన్ను క్షమించలేదా? సరే మీరు ఏం చేస్తే నన్ను క్షమిస్తారో చెప్పండి, నేను ఖచ్చితంగా అది చేస్తానక్క. నన్ను క్షమించండి అక్క, ప్లీజ్ అక్క. సరే, ఏం చెయ్యాలో నేను చెప్తాను. నాన్నా, అడ్మిషన్ ఫీజు డబ్బులు రెడీ అయిపోయాయా? అమ్మా, ప్రయత్నిస్తున్నానమ్మా. అయితే చివరి రోజే డబ్బులు ఇస్తారా? నాన్న, కేవలం 10 రోజులే ఉన్నాయి. నాకొక్క విషయం చెప్పండి, డబ్బులు మీరు ఏర్పాటు చేయగలరా లేదా? ఏంటమ్మా, ఎందుకు నువ్వు కోపడుతున్నావు? మీరు ప్రయత్నం మాత్రమే చేస్తున్నారు. అమ్మా, నా పిఎఫ్లో 3 లక్షల రూపాయలే ఉన్నాయి. 7 లక్షలు ఎక్కడి నుంచి తేవాలి అదే నాకు అర్థం కావట్లేదు. చాలా మంది దగ్గర నేను డబ్బు అడిగాను. చెప్పాలంటే నేను ముందు పనిచేసిన చోట ఆ ఓనర్స్ దగ్గర కూడా నేను డబ్బు అడిగాను. చూడమ్మా, దేవుడు కనికరిస్తే డబ్బు ఖచ్చితంగా దొరుకుతుందమ్మా. కానీ దీనికి దేవుడు అంగీకరించాలిగా. ఆయన అంగీకరిస్తారో లేదో? దేవుడు అందరినీ ఎలా పట్టించుకుంటారు? ఎవరి తలరాత బాగుంటుందో వారికి దేవుడు అన్నీ ఇస్తారు. ఇదే ఇషితాకు అయ్యుంటే ఈ పాటికి మీరు డబ్బులు రెడీ చేసేవారు. అందులో ఏ మార్పు ఉండదు. ఎంతైనా పెంపుడు కూతుర్నే కదా, అందుకే మీరు డబ్బులు ఇవ్వట్లేదు. లాస్ట్ మొమెంట్ లో నా దగ్గరికి వచ్చి దేవుడు ఇష్టపడలేదు, అందుకే నాకు డబ్బులు దొరకలేదంటారు. ముందు నువ్వు నోరు మొయ్యి. ఎప్పుడు చూసినా దత్త తీసుకున్నానని ఎందుకు ఎత్తి చూపుతున్నావు? నిన్ను నేను ఆ విధంగా అనుకొని ఉండుంటే నిన్ను ఇంతవరకు నేను చదివించేవాడిని కాదు. ఎవడో ఒకరిని తీసుకొచ్చి వాడికి పెళ్లి చేసి నిన్ను బయటికి గెంటేసేవాడిని. మనసులో ఉన్నది చెప్పేశారు కదా. మీరు బాధపడుతున్నారు, నన్ను చదివించడానికి కష్టపడుతున్నారు. యోగేష్ కరెక్ట్ గా చెప్పాడు. మీ మనసులో ఒకటి ఉంచుకొని బయట వేరే మాట్లాడుతున్నారు. బాగా చూడండి నాన్న, పాముకి పాలు పడితే ఎలాంటి ప్రయోజనం ఉండదు. పడగ విప్పి ఆడుతుంది. నాకేదో భయంగా ఉంది. ఏదో రోజు మన ఇద్దరిని ఏదైనా చేస్తుంది. అక్క మీరు చాలా కరెక్ట్గా చెప్పారు. అతను జాలి దయగలిగిన వారు. ఈ రోజుల్లో ఎవ్వరూ ఉచితంగా ఎవరికీ ఏమీ చేసి పెట్టడం లేదు. మీ ఇద్దరు మనసులోనూ విషం నిండిపోయి ఉంది. అది మీకే ప్రమాదంగా మారుతుంది, మర్చిపోకండి. దేవుడి దయ వల్ల డబ్బులు ఎక్కడ రాకూడదు. తన చదువు ఎలా గాలిలో ఎగురుతుందో చూడు. తన పొగరంతా అణిగిపోతుంది. దీని పొగర్ని నేనే అణచాలి. నన్ను నీకు దూరంగా ఉండమంటోంది, కానీ ఇది మాత్రం యోగేష్ని కలుస్తోంది. నేనేంటో చూపిస్తాను.
ఆహానా నా చేత ఈ పనులన్నీ చేయిస్తోంది. సందర్భం వచ్చినప్పుడు అన్నిటినీ మార్చేస్తాను. నేనిక్కడ శీతల్ కోసమే ఉన్నాను. కానీ ఇది యోగేష్తో బాగా కులుకుతోంది. దీనంతా తేల్చాలి. డబ్బులు ఏర్పాటు చేసుకున్నారా? లేదు, ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. నిజాయితీగా ఉంటే డబ్బులు రావు. పగడ్బందీగా ప్లాన్ చేస్తేనే డబ్బులు వస్తాయి. సరే, ఏం చేయగలం యోగేష్? నేనేం చెయ్యాలో చెప్పు. నీలో ఉన్న పొగరు బయట పెడితేనే డబ్బులు వస్తాయి. అర్థం చేసుకో. అర్థమవుతోంది, కానీ నా ముందు నాన్నగారున్నారు, వేరే వాళ్ళు లేరుగా. ఇప్పుడు కూడా నీ ఆలోచన మారలేదన్నమాట. మళ్ళీ చెప్తున్నాను, మీ నాన్న నీ కెరియర్ని నాశనం చేస్తున్నారు. కానీ నువ్వేమో మా నాన్న చాలా మంచోడు అలా చేయడంటున్నావు, అవునా? నాకు మా నాన్నగారు ఆ డబ్బు ఇవ్వకపోతే నేను ఆయన్ని వదిలిపెట్టను. నాకు తెలిసి ఆ ముసలోడు అంత తేలిగ్గా డబ్బులు బయటికి తీయడు. ఆయన గురించి నువ్వేమనుకుంటున్నావు? పెంపుడు కూతురిని ఎలా చూడాలో ఆయనకి బాగా తెలుసు. సరే సరే, అంతా అయిపోయింది. మళ్ళీ మళ్ళీ ఇదే మాట్లాడి నాకు మూడ్ ఆఫ్ చేయకు. వస్తే నేను నిజమే చెప్తున్నానే. నేను మూడ్ ఆఫ్ చేయట్లేదు, నిన్ను అవేర్ చేస్తున్నాను. సరే, లవ్ చేయడానికి వచ్చావంటే అదే చేసి వెళ్ళావు. నన్ను టెన్షన్ పెట్టకు. ఇది నా కెరియర్, చాలా అవేర్గా ఉన్నాను. రియలీ? ఈరోజు నా కోరిక నెరవేరింది సీత. నువ్వు నన్ను సంతోషపరుస్తున్నావు. ఇక నిన్ను నన్ను ఎవ్వరూ వేరు చేయలేరు. ఏయ్! ఇక్కడేం జరుగుతుంది? నువ్వెందుకు వచ్చావు? పర్వాలేదే, నీ పని బాగానే జరుగుతోంది. ఆనంద రాత్రులు కదా అక్కడ, చాలా సంతోషంగా ఉన్నారు. కానీ నేను తలుపులు తెరవడానికి, తలుపులు ముయ్యడానికే ఉన్నాను. ఎక్కువ మాట్లాడుకో, నేను బయలుదేరుతున్నా, వచ్చి తలుపులు వేసుకో. నిన్నేరా, రా. ఏడు లక్షలు ఎలా తేవాలి? నేను ఎవరి దగ్గరైతే అడిగానో అందరూ కూడా లేదని చెప్పారు. అమ్మాయితో ఈ విషయం ఎలా చెప్పడం? ఇంతవరకు డబ్బు ఎక్కడా దొరకలేదు. అడ్మిషన్కి ఇంకా 3 రోజులే బాకీ ఉంది. ఆలోగా డబ్బులు ఇవ్వకపోతే ఈయనకేం మంచిది కాదు. నాన్న కూతురు బంధం తెగిపోతుంది. ఇది నాన్న రూమ్ దగ్గర ఏం చేస్తుంది? ఓ, అడ్మిషన్కి డబ్బులు కావాలిగా. చాలా అత్యాశ ఎక్కువ. డబ్బుల కోసం ప్రాణాలు తీస్తుంది. నాన్న లేవండి, మీకోసం అలాంటివి తీసుకొచ్చాను. నాన్న, 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 నాన్న లేవండి నాన్న. అయ్యో, ఏంటి ఇలా జరిగింది? నాన్న, ఇషిత త్వరగా రా. అహానాక త్వరగా రండి. నాన్నకేమైందో వచ్చి చూడండి. నాన్నకేమైంది? నాన్న శ్వాస ఆగిపోయింది. నాన్నగారు, నాన్నగారు, నాన్న ఏమైంది? నేను టీ తీసుకుని వచ్చాను. వచ్చి చూడగానే నాన్న మొహం మీద దిండు ఉంది. ఎవరో ఇన్ని హత్య చేశారు. లేదు నాన్న, నాన్న, నాన్న లేవండి. నాన్న, మీరు నన్ను వదిలి వెళ్ళకూడదు. నాన్నగారు, లేవండి నాన్న. లేదు నాన్న. నువ్వే కదా నాన్నని చెప్పేశావు. ఒక విధంగా నాన్నని చెప్పేశావుగా. నీకేమైనా పిచ్చెక్కిందా? నేనెందుకు నాన్నని చంపాలి? లేదు, నాన్నని నువ్వే చెప్పేశా. సుందర్, పోలీసుల్ని పిలువు. తానే మా నాన్నని చెప్పేసింది.
పిలవ్, నేనెవరికి భయపడను. నేను నాన్నని హత్య చేయలేదు. సుందర్ రా, లేకపోతే ఇది మనల్ని చంపేస్తుంది. ఇషిత, ఇషిత, తలుపు తెరు. ఇషిత, ఇషిత, తలుపు తెరు. ఇషిత, నీకేమన్నా పిచ్చా? నేను నాన్నని చంపలేదు. ఇషిత, తలుపు తెరు. ప్లీజ్ నేను తలుపు తెరవను. నువ్వు మా నాన్నని చంపేశావు. నువ్వు చేసిన తప్పుకి శిక్ష పడాలి. సుందర్, నీ ఫోన్ ఇవ్వు. తలుపు తెరు. నాన్న, రండి మేడం, ఇదే మా నాన్నని చంపేసింది. చంపేసి నటిస్తుంది. తనకి అడ్మిషన్ ఫీజు ఇవ్వలేదని మా నాన్నని చంపేసింది. నాన్నని చంపలేదు. నేను నాన్నని చంపలేదు. ఇంటినంతా చెక్ చేయండి. అలాగే మేడం. నేను ఎన్నిసార్లు చెప్పాలి? నేను నాన్నని హత్య చేయలేదు. ఆయన నీకు నాన్న కాదు, నువ్వు పెంపుడు కూతురు అంతే. అందుకనని నాన్న చెప్పేశావు. నేను నిన్ను చూశాను, నేను నిన్ను నోటీస్ చేశాను. నువ్వు నాన్నని కోపంగా చూసావు, కానీ అప్పుడు అనుకోలేదు. కానీ ఇప్పుడు హత్య చేసేసావు. మేడం, మీరే చెప్పండి మేడం, డబ్బు కోసం ఎవరైనా నాన్నని చంపుకుంటారా? నువ్వు ఆయన కూతురివి కాదు, నువ్వు పెంపుడు కూతురివి. పెంపుడు కూతురు ఎప్పుడు సొంతం కాదు. ప్రమాణంగా నేను నాన్నని చంపలేదు. ఈ స్కార్ఫ్ ఎవరిది? ఇలా చూడండి మేడం, ఇప్పుడు అంతా నిర్ధారణ అయింది. తాను తన బాయ్ ఫ్రెండ్ కలిసే మా నాన్నని చంపారు. ఈ స్కార్ఫ్ తన బాయ్ ఫ్రెండ్ యోగేష్ది. కావాలంటే సుందర్ని అడగండి. తను చెప్పేది నిజమే మేడం. ఆ శాలువా యోగేష్ది. అహానా అక్కయ్య బాయ్ ఫ్రెండ్. బాడీని పిఎంకి పంపించండి. ఇంకా ఇంటిని మొత్తం చెక్ చేయండి. యోగేష్ని పిలవండి. అవును మేడం, ఇది నాదే మేడం. కానీ ఇది నిన్నటి నుంచి కనిపించట్లేదు. నేను దీన్ని బాగా ఉతికి సిట్అవుట్లో ఆరేశాను. ఇది ఇక్కడికెలా వచ్చిందో నాకు అస్సలు తెలియదు మేడం. అంతా ఇప్పుడే తెలుస్తుంది. మేడం, రూమ్లో ఈ కెమెరా దొరికింది. ఈ కెమెరా సార్ రూమ్ లో ఎందుకుంది? ఖచ్చితంగా నాన్న నీ కోసం ఇది ఫిక్స్ చేసి ఉంటారు. ఎందుకంటే నువ్వు దొంగతనం చేయకూడదు. ఇంకా చెప్పాలంటే నువ్వు అడ్మిషన్ కోసం 10 లక్షలు అడిగావు కదా. సార్ ఫోన్ ఇవ్వు. కానీ ఈయన ఫోన్లో ఇది కనెక్ట్ అవ్వలేదు. మేడం, ఇదిగోండి, నా ఫోన్లో చెక్ చేయండి. ఇంకా అందరి ఫోన్స్ చెక్ చేయండి. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, ఇది ఆహానా ఇంకా ఈ యోగేష్ కలిసి చేసి ఉంటారు. ఇది కనెక్ట్ అవ్వలేదు. నీ మొబైల్ ఇవ్వండి. ఆహానా, నీ ఫోన్ ఇవ్వు. మేడం, నేను నీ ఫోన్ అడిగాను. ఫోన్ ఇవ్వు. ఏమైంది? ఫోన్ ఇవ్వు. అదేంటంటే మేడం, కెమెరాని నేనే ఫిక్స్ చేశాను, కానీ నాన్నని నేను హత్య చేయలేదు. ఎందుకు కెమెరా ఫిక్స్ చేసావు? అది నాన్నని చూసుకోవడం కోసమే.
ఇషిత నిద్రపోయిన తర్వాత నేను తన రూముకి వెళ్తుంటాను. నాన్న అక్కడికి వస్తారేమోని నేను భయపడుతూ ఉండేవాడిని. అందుకే ఈ కెమెరా పెట్టాను. ఏంటి? నేను నిద్రపోయిన తరువాత నా రూమ్ లో పనేంటి? వీడు నీతో తప్పుగా ప్రవర్తించాడు. నా దగ్గర ఒకరోజు రెడ్ హ్యాండెడ్ గా ఇరుక్కున్నాడు. మళ్ళీ నీతో అలా ప్రవర్తించకూడదని వీడిని నేను బెదిరించాను. సుందర్ నువ్వా? ఇషిత ఈ కాలంలో కారణం లేకుండా ఎవరు ఎవరికి సాయం చెయ్యరు. నువ్వు వీడికి ఫేవర్ గా ఉండి నాతో గొడవ పడేదానివి. కానీ వీడు వాడి స్వార్థం కోసం నీకు సపోర్ట్ చేశాడు. నైట్ టీ తాగేటప్పుడు అందులో నిద్ర మాత్రాన్ని కలుపుతాడు. నువ్వు బాగా నిద్రపోయాక నీతో తప్పుగా ప్రవర్తిస్తాడు. కానీ నేను నాన్నని హత్య చేయలేదు మేడం. నాకేం తెలియదు మేడం. కెమెరా ఫిక్స్ అయ్యుంటే నైట్ జరిగిందంతా రికార్డ్ అయ్యుంటుంది. ఎందుకని మీ నాన్నని చెప్పావు? ఇషిత, నువ్వే మన నాన్నని చంపేవా? మేడం, నేను నాన్నని చెప్పాలనుకోలేదు. కానీ 2 రోజుల ముందు శర్మ గారు, ప్లీజ్ నాకు ఒక 7 లక్షల రూపాయలు ఇవ్వండి. నేను ఇంటి పత్రాలతో మిమ్మల్ని వచ్చి మీట్ అవుతానండి. నేను మళ్ళా మీకు తిరిగి డబ్బిచ్చేంత వరకు ఈ ఇల్లు మీ దగ్గర తాకట్టు పెడతాను. ఎస్ చాలా చాలా థ్యాంక్స్ సార్. మీ సహాయాన్ని నేను నా జీవితాంతం మర్చిపోలేను. యా, ఆ సమయంలోనే ఆహానాన్ని వదిలిపెట్టకూడదనుకున్నాను. తర్వాత తన ఉండదు, నాన్నకి సమస్య ఉండదు, మేము కూడా సంతోషంగా ఉంటాం. ఇంకా మా ఇంటిని తాకట్టు పెట్టే అవసరం ఉండదు. కానీ నువ్వు మీ నాన్ననే చెప్పేశావుగా. నేను వేరేగా ఆలోచించాను. నేను ఆహానాన్ని చెప్పేసి ఆ నిందని యోగేష్ మీద వేద్దాం అనుకున్నాను. ఎందుకంటే వాడు ప్రతిరోజు ఆహానాన్ని కలవడానికి వస్తాడు. అందుకనే నిన్న యోగేష్ ఇంటికి వెళ్ళాను. ఈ మత్తు భోజనం అందరూ తిని హాయిగా నిద్రపోతారు. ఆ సమయంలో ఆహానాన్ని పూర్తిగా నిద్రపుచ్చుతాను. ఇషిత, నువ్వు ఎందుకని తినట్లేదు? ఏంటో తెలీదు, నాకు ఆకలేయట్లేదు. ఇదేంటి తన రూమ్ లోపల లాక్ చేసింది? ఇలా అయితే నా ప్లాన్ అంతా ఫెయిల్ అవుతుంది. నో నో నో, రేపు నాన్న ఇంటిని తాకట్టు పెట్టి డబ్బులన్నీ తనకిచ్చేస్తారు. ఇది జరగనివ్వకూడదు. నేను జరగనివ్వను. నన్ను క్షమించండి నాన్న. నా ఫ్యూచర్ కాపాడుకోవడం కోసం మిమ్మల్ని ఈ లోకం నుంచే పంపించేయాలి. ఏదో రోజు మీరు చనిపోతారు, కానీ కాస్త ముందే చనిపోండి. కానీ ఇంటిని నిన్ను తాకట్టు పెట్టనివ్వను. గుడ్ బై నాన్న, వెళ్ళిరండి.
చేశాను. నాన్న, ఎందుకని ఇలా చేశాను? దయచేసి నన్ను క్షమించండి నాన్న. ఇప్పుడు పోలీస్ స్టేషన్కి రా, జైల్లో కూర్చుని ఏడు, అక్కడ పశ్చాత్తాపం పొందు. అరెస్ట్. లోక్కుని వెళ్ళండి, వాణ్ణి కూడా. నాన్న